నమస్తే దోస్తులు, వెల్కమ్ టు స్ట్రీట్ సంచారి. మీరు శ్రీశైలం పోతున్నారా? శ్రీశైలం పోయే రూట్లో మంచి మంచి ప్లేసెస్ ఏమున్నాయని చెప్పి సెర్చ్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ముచ్చట ఏంటంటే, మన తెలంగాణకి ఆంధ్రాకి బార్డర్లో ఒక ఊరుంది. ఆ ఊరు పేరు అయితే మద్దిమడుగు. ఈ ఊరు గురించి చెప్పాలంటే మస్తు ముచ్చట్లు ఉన్నాయి, కానీ ఇలా మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఉన్న అంజన్న గుడి గురించి. ఇక్కడున్న ఆంజనేయ స్వామిని పబ్బతి ఆంజనేయ స్వామి అని చెప్పి పిలుస్తారు. ఈ అంజన టెంపుల్ అయితే 11వ శతాబ్దంలో ప్రతాపరుద్రుడు అయితే నిర్మించిండట. ఈ టెంపుల్ ఉన్న అంజన విగ్రహం ఏదైతే ఉందో కొంచెం క్రాస్ కిలా ఉండి ప్రతిసారి శ్రీశైల శిఖరాన్ని చూస్తూ ఉంటది. ఈ గుడిలోనైతే ఒక హోమగుండం ఉంది. ఆ హోమగుండం అయితే 11వ శతాబ్దం నుంచి ఆగకుండా అట్లనే మండుతుందట. ఈ ఊర్లోనే గుడి మాత్రమే కాకుండా ఈ ఊరికి పోయే తవ్వ కూడా మస్తు మంచిగా ఉంటది. నడి మధ్యలో నల్లమల్లకెళ్ళి పోతాము. పోయేటప్పుడు మస్తు జంతువులు కూడా కనబడతాయి. మరి ఈ ఊరు ఏడుంది, ఈ ఊరికి ఎట్లా పోవాలి, కథ ఏంది, కార్ఖాన ఏంది మొత్తం చెప్తా. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. అన్నిట్లకంటే ముందుగాల ఈ ఊరికి ఎట్లా పోవాలో తవ్వనింతో తెలుసుకుందాం. ఎర్లీ మార్నింగ్ 3కి అయితే మేము స్టార్ట్ అయినాం మద్దిమడుగుకి. ఇక పోయేది హనుమాన్ టెంపుల్కి అని చెప్పి జై శ్రీరామ్ ఆ రామయ్య నామస్మరణ ఒక్కసారి చేసుకొని బండి అయితే స్టార్ట్ చేసినాం. ఇక అసలు ముచ్చట మొదలు పెడితే ఈ మద్దిమడుగు అనే విలేజ్ శ్రీశైలం పోయే రూట్లోనైతే ఉంటది. మీరు శ్రీశైలం పోయేటప్పుడు ఏమన్నా ఇంకా మంచి మంచి ప్లేసులు చూడాలని చెప్పి డిసైడ్ అయితే ఇది ఒక మంచి ఆప్షన్ అవుతుంది. ఈ విలేజ్ అయితే మన హైదరాబాద్ నుంచి ఎగ్జాక్ట్ గా 200 కిలోమీటర్ డిస్టెన్స్ లో అయితే ఉంటది. మీరు శ్రీశైలం పోయే రూట్ లో మున్ననూరు అని చెప్పి ఒక ఫారెస్ట్ చెక్ పోస్ట్ అయితే వస్తుంది. ఆ చెక్ పోస్ట్ నుంచి స్ట్రేట్ గా వెళ్ళిపోతే మీరు శ్రీశైలం వెళ్ళిపోవచ్చు. అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని ఒక 50 కిలోమీటర్స్ లోపలికి వస్తే మద్దిమడుగు అనే విలేజ్ అయితే ఉంటది. ఈ ఊరైతే నల్లమడ అడవి మధ్యలో ఉంటది. ఈ ఊరికి పోయే రూట్ అయితే మస్తు మంచిగా ఉంటది. పచ్చటి చెట్లతోని ప్రశాంతమైన వాతావరణంతోని ఆ నల్లమల్ల అడవి అందాలతోనైతే నిండిపోతుంది. మీరు కూడా ఒకసారి చూడురి. మస్తు గమ్మత్తున్నాయి కదా. మేమైతే మస్తు ఎంజాయ్ చేసినాం ఈ ట్రిప్ లా. మేము పోయిందైతే జోరు ఎండాకాలం కాబట్టి ఇంక అట్లున్నది. అదే మీరు వానకాలంలో గానీ చలికాలంలో గానీ ప్లాన్ చేసుకుంటే ఇంకా మస్తు ఉంటది. మీకు ఇదే రూట్ లా ఉమామహేశ్వరం టెంపుల్ కూడా ఉంటది. ఈ టెంపుల్ కూడా ఘాట్ రోడ్లతోని పచ్చడి నల్లమల్ల కొండల నడుమనైతే ఉంటది. మీరు అటు సైడ్ పోతే ఈ టెంపుల్ ని కూడా అస్సలకి మిస్ చేయకూడదు. అసలు ముచ్చటకైతే ఈ టెంపుల్ వీడియో కూడా నేను తీసిన, కానీ కొన్ని ఇష్యూస్ వల్ల డిలీట్ అయిపోయింది. ఇక ఓన్లీ అక్కడికి పోయే ఎంట్రీ క్లిప్లు అయితే పెడుతున్నా. కానీ మీరు ఇటు సైడ్ పోతే ఈ టెంపుల్ అయితే అస్సలకి మిస్ చేయకూడదు. ఇక మేము ఇదే రూట్ లో ఉన్న ఉమామహేశ్వరము, మల్లెల తీర్థం వాటర్ ఫాల్స్, అక్టోబర్ వ్యూ పాయింట్ ఇవన్నీ తిరిగి సాయంత్రం వరకు మద్దిమడుగు ఊరికి అయితే చేరొచ్చినాం. మీరు శ్రీశైలం కి పోయినా గానీ లేక స్పెసిఫిక్ గా ఈ విలేజ్ కి పోదామని చెప్పి వచ్చినా గానీ ఇప్పుడు నేను చెప్పిన అన్ని ప్లేస్లు అయితే కవర్ అయ్యేవి. ఇక మేము ఈ ఊరు చేరొచ్చేసరికి చిన్నగా మెల్లగా సాయంత్రం అయితే అయింది. ఇక చేసేది ఏం లేక టెంపుల్ కి సంబంధించిన రూమ్స్ అయితే ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి. మా ఫ్రెండ్ వాళ్ళ ఇదే ఊరు కాబట్టి మేము వచ్చేసరికి రూమ్లు అయితే బుక్ చేసి పెట్టారు. ఒకవేళ మీరు అయినా కూడా ఈ రూమ్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. మీరు టెంపుల్ దగ్గరనే ఈ రూమ్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. మరి ఈ ఊరికి ఎట్లా పోవాలో తెలుసుకున్నాం కదా. ఇప్పుడైతే గుడి చరిత్ర గురించి అయితే తెలుసుకుందాం. ఈ గుడి అయితే తెలంగాణకి ఆంధ్రాకి బార్డర్ అయితే ఉంటది. ఈ టెంపుల్ కి మన తెలంగాణలో కాకుండా ఆంధ్ర నుంచి కూడా మస్తు మంది వస్తారు. ఈ టెంపుల్ కి అయితే లిఖిత పూర్వకంగా 11వ శతాబ్దంలో ప్రతాపరుద్రుడు ఈ గుడిని కట్టించారు అని చెప్పి అయితే చెప్పుకుంటారు. కానీ దానికంటే ముందే ఇక్కడున్న చెంచు తెగకు చెందిన వాళ్ళు ఈ స్వామి వారిని గుర్తించారు అని చెప్పి అయితే చెప్పుకుంటారు. ఇక్కడున్న మూల విరాట్ ఏదైతే ఉందో ప్రతిష్టాపన చేసిన మూల విరాట్ అయితే కాదు. ఈ స్వామి వారైతే స్వయంభుగా వెలిసిండు అని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే చెప్తున్నారు. అంతేకాకుండా ఈ టెంపుల్ ఉన్న స్వామి వారిని శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి అని చెప్పి అయితే పిలుస్తారు. అసలు ముచ్చట ఏంటంటే ఇక్కడున్న స్వామివారి విగ్రహం అయితే 2 చేతులను జోడించి ఒక ప్రత్యేక ముద్రలనైతే ఉంటాడు. మన తెలంగాణలో ఆ 2 చేతులు అట్లా పట్టుకోవడాన్ని పబ్బతి అని అయితే పిలుస్తారు. ఇక అందుకోసం ఈ స్వామి వారిని అయితే శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి అని చెప్పి పిలుచుకుంటారు. మీకు ఇక్కడ కనబడుతున్న హోమగుండాన్ని ఒకసారి మంచిగా చూడరు. దీని గురించి అయితే మస్తు చరిత్ర ఉన్నది చెప్పేది. ఈ గుడిని అయితే 11వ శతాబ్దంలో ప్రతాపరుద్రుడు అయితే కట్టించిండు. దానికంటే ముందు ఇక్కడ ఉన్న చెంచు తెగకు చెందిన వాళ్ళు వాళ్ళకి తోచిన విధంగానైతే గుడి కట్టించారట. ఆ 11వ శతాబ్దం కంటే ముందు అంటే పెట్టిన ఈ హోమగుండం ఇప్పటి వరకు కూడా ఆరిపోకుండా అట్లనే మండుతూ ఉందట. మనం ఇక్కడ చూస్తున్న ఈ పైకప్పు ఏదైతే ఉందో ఇది కొత్తగా నిర్మించిన కట్టడం. దానికంటే ముందు ఆ పైకప్పు నిర్మాణం కూడా ఉండేది కాదట. అయినా కూడా ఎంత జోరు వాన కొట్టినా ఏమైనా కూడా ఈ హోమగుండంలో ఉన్న అగ్నిని ఆరిపోకుండా ఊరు గ్రామ ప్రజలైతే చూసుకుంటారట. మరి గంత కష్టపడి ఇక్కడున్న ఈ హోమగుండాన్ని ఆరిపోకుండా చూసుకోవాల్సిన పని ఏముందని చెప్పి మీకు కూడా అనిపిస్తుంది
అనిపిస్తుంది కదా. ఇదే డౌట్ నేను అడిగితే వాళ్ళు చెప్పిన ముచ్చట ఏంటంటే ఈ గుడిలా స్వామివారికి ప్రసాదంగా మాలిజ ముద్దలు అని చెప్పి చపాతీలతో చేసిన ఒక ప్రత్యేక రకమైన వంటకాన్ని అయితే ప్రసాదంగా స్వామివారికి సమర్పించుకుంటారు. ఇక ప్రసాదం ఏదైతే ఉందో ఈ హోమగుండం దగ్గరనే సమర్పించుకొని వాళ్ళకున్న బాధలు వాళ్ళకున్న కోరికలు అన్ని చెప్పుకుంటారు. ఇక గియానం అయితే మస్తు ఏళ్ల నుంచి కొనసాగుతుంది. అంతేకాకుండా ఈ హోమగుండాన్ని సాక్షాత్తు అంజన్న స్వరూపంగానైతే కొలుసుకుంటున్నారు. ఇక ఇందుకోసం ఈ హోమగుండాన్ని ఆరిపోకుండా చూసుకుంటున్నాం అని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళైతే చెప్పారు. అంతేకాకుండా ఈ టెంపుల్ కి రైట్ సైడ్ లా నవగ్రహ విగ్రహాలు కూడా ఉంటాయి. ఇక్కడ పూజ చేయించుకుంటే గ్రహ దోషాలు ఏమైనా ఉన్నా కూడా చెల్లిపోతాయి అని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళ నమ్మకం. అంతేకాకుండా ఈ టెంపుల్ కి ఎక్కువగా చెడు గాలి సోకినోళ్ళు, సంతాన సమస్యలు ఉన్నోళ్ళు 5 రోజులు 11 రోజులు ఇట్లా నిద్రలు చేస్తారంట. ఇట్లా చేయడం వల్ల వాళ్ళకున్న సమస్యలు జల్దీ తగ్గినాయి అని చెప్పి మస్తు మంది చెప్పారు ఇక్కడ ఉన్నోళ్ళు. మేము పోయిందైతే గురువారం రోజు. అందుకోసం టెంపుల్ మొత్తం ఖాళీగా ఉంది. మీరు గిట్ట శనివారం పోతిరంటే మీకు దర్శనం కావడానికి మినిమం గంట సేపు అయితే టైం పడుతుంది. ఈ టెంపుల్ మొత్తం చుట్టూ అడవుల మధ్యలో ఉంటది అండ్ నెట్వర్క్ కూడా చక్కగా ఉండదు. అయినా కూడా ఈ టెంపుల్ కి ఉసుకపోతే రాలనంత జనాలు అయితే వస్తారు. ఎందుకు బై గంత జనం వస్తారంటారా? ఇక్కడ ఉన్న అంజన్న మరి గంత పవర్ఫుల్ అంజన్న దర్శనాన్ని మీకు వీలుంటే ఒకసారి పోయి చూసిరారి. వీలు లేని వాళ్ళ కోసం నేనైతే వీడియో తీసిన. మంచిగా చూసి మొక్కుకోరి, మీ కోరికలు అయితే నెరవేరుతాయి. హనుమయ్య దర్శనం చేసుకున్నారు కదా. హనుమయ్యతో పాటు ఇదే గుడిలో హంపి పీఠాధిపతుల ఆధ్వర్యంలో ప్రతిష్టాపన చేసిన కాశీ విశ్వనాథుని దర్శనం కూడా చేసుకోరు. మీరు గమనించడో లేదో స్వామివారి విగ్రహం అన్ని దేవాలయాల్లో లాగా నేరుగా ఉండకుండా కొంచెం క్రాస్ గా ఉండి స్వామివారి మూల విరాట్ శ్రీశైల శిఖరాన్ని చూస్తూ ఉంటాడు. ఇటువంటి అరుదైన మహిమగల్ల దేవాలయం తెలంగాణలోనే కాదు ఇండియాలో కూడా ఎక్కడ లేదు. వీటన్నిటితో పాటు ఈ గుడిలో ఆంజనేయ స్వామి వాహనమైన ఒంటెని కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. నేనైతే ఆంజనేయ స్వామి గుడిలో ఒంటెని ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా. ఒకవేళ మీరు కూడా ఇప్పుడే చూస్తే ఒక లైక్ అయితే చేయండి. సేమ్ ఇట్లనే ఇంకేదైనా గుడిలో ఉంటే ఆ గుడి పేరైతే ఒకసారి కింద కామెంట్ లో మెన్షన్ చేయండి. ఈ గుడిలో అయితే ప్రతి సంవత్సరం ఏప్రిల్ అండ్ డిసెంబర్ లో బ్రహ్మోత్సవాలు అయితే మీరు ఒకవేళ ప్లాన్ చేసుకుంటే ఆ టైంలో వెళ్ళడానికి చూడండి. చాలా ఘనంగానైతే బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారట. అండ్ దాంతో పాటు ఈ టెంపుల్ లో చేసే అన్ని పూజల వివరాలు అయితే నేను ఇక్కడ ఇచ్చిన. మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే చూసుకోవచ్చు. ఇక ఇది ముచ్చట. మేము నేర్చుకొని వచ్చిన కార్కి అయితే పూజ చేయించుకున్నాం. ఎందుకంటే ఈ వాహన పూజల కోసం ఈ చుట్టుపక్కల ఉన్న అన్ని ప్రాంతాలకు వెళ్ళి ఈ గుడికి చాలా మంది భక్తులు అయితే వస్తారు. ఇక మధ్య మడుగులో ఉన్న పబ్బతి ఆంజనేయ స్వామి గుడి గురించి వింతలు విశేషాలైతే ఇవి. ఇదే గుడికి ఆనుకొని కోటమైసమ్మ దేవాలయం కూడా ఉంటది. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఫస్ట్ అంజన్న దర్శనం చేసుకొని ఆ తర్వాత కోటమైసమ్మ కాడ కోడితోని గాని మేకతోని గాని మొక్కలైతే తీర్చుకుంటారు. మేమైతే ఒక చిన్న మేకతోని అమ్మవారి మొక్కలైతే తీర్చుకున్నాం. ఆ వీడియో అయితే పార్ట్ 2 లో పెడతా. ఇక్కడ దాకా వీడియో చూసినందుకు మీకు అందరికి థ్యాంక్ యూ. చూసిన వాళ్ళందరూ ఒక లైక్ ఒక కామెంట్ పెట్టి జర సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా గిసొంటి వీడియోలు ఇంకా చేయడానికి మంచిగా అనిపిస్తుంది. జర సబ్స్క్రైబ్ చేసుకోరు దోస్తులు. ఓకే, ఉంటాం, మళ్ళీ పార్ట్ 2 లో కలుద్దాం.